హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి జనరల్గా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మాన్యువల్ టెస్టర్స్ని అలాగే ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏఐ అనేది రీప్లేస్ చేస్తుందా లేదా అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దామండి. చాలామంది డౌట్స్ అయితే వస్తున్నాయి. అలాగే అప్కమింగ్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అలాగే మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంటెంట్ అనేది యూజ్ అవుతుందండి. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో తప్పకుండా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తాను. ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆ పాయింట్స్ చూద్దాము. దాని తర్వాత మీకు ఇంకా క్లియర్గా అర్థం విధంగా చెప్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాట్ ఏ క్యాన్ రీప్లేస్. ఏ మనకు వేటిని రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనే దాని గురించి చూద్దాము. రిపిటేటివ్ టెస్ట్ లైక్ రిగ్రెషన్, ఫామ్ వ్యాలిడేషన్స్, నెక్స్ట్ డేటా ఎంట్రీ అండ్ క్లీనప్, యూఐ వ్యాలిడేషన్స్ యూజింగ్ ఇమేజ్ బేస్డ్ రికగ్నైజేషన్, టెస్ట్ కేస్ జనరేషన్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా ఆర్ యూజర్ జనరీస్. వీటిని ఏఐ ద్వారా మనము పర్ఫామ్ చేసుకోవచ్చు అండి. అంటే మాన్యువల్ టెస్టర్స్ వితౌట్ హెల్ప్ తీసుకోకుండా మనము ఏఐ ద్వారా కూడా ఈ ఆపరేషన్స్ని ఈ టాస్క్ని మనం కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారండి. ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే రిపిటేటివ్ టాస్క్ అంటే మనకు డైలీ కొన్ని రిపీటెడ్గా ఉంటాయి. అంటే మనకు డైలీ సేమ్ వర్క్ కానీ అలాగే ఆల్రెడీ మనకు రిగ్రెషన్ కానీ శానిటీ కానీ ఇలాంటి కేసెస్ ఆల్రెడీ రాసేసి డైలీ మనము అవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాము. వీటికి బదులు ఏవైతే ఎగ్జిస్టింగ్ కేసెస్ ఉన్నాయో మనకు ఏఐ టూల్స్ యూస్ చేసి వాటిని ఆటోమేషన్ చేసేసామనుకోండి. డైలీ మనము వాటిని పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు ఆటోమేషన్ యూస్ చేసి ఏఐ యూస్ చేసి మనం ఆటోమేషన్ యూస్ చేసి మనం వాటిని రన్ చేసుకోవచ్చు. అంటే మాన్యువల్గా వీటిని మనం టెస్ట్ చేయాల్సి అయితే అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి యూఐ వ్యాలిడేషన్స్. మనకు యూఐలో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో లాగిన్ పేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా మనము ఏ యూస్ చేసి ఆటోమేట్ అయితే చేయొచ్చండి. నెక్స్ట్ మనకు హిస్టారికల్కి సంబంధించి ఏవైతే ఎగ్జిస్టింగ్ డేటా బేస్ చేసుకుని వాటిని సంబంధించిన కూడా మనము టెస్ట్ కేసెస్ కానీ డేటానికి సంబంధించిన జనరేట్ చేయడం కానీ వీటిని మనం చేసుకోవడానికి మాన్యువల్గా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే టాస్కులు ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో ఆటోమేషన్ కానీ మాన్యువల్ ఇంజనీర్స్ కానీ ఏఐతో హెల్ప్ లేకుండా మనము ఓన్గా చేసే ఛాన్స్ అయితే ఉంటుందా, అలాంటి టాస్క్లు ఏంటి అంటే అలాగే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. వాట్ ఏఐ స్ట్రగుల్ టు రీప్లేస్. అవేంటో చూద్దాము. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్, యూజబిలిటీ ఫీడ్బ్యాక్, డొమైన్ ఎక్స్పర్టీస్, ఎథికల్ అండ్ యాక్సెసిబిలిటీ కన్సిడరేషన్స్. వీటిని రీప్లేస్ చేయడానికి కొంచెం అయితే కష్టమైతే అవుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మీరు నేర్చుకున్నట్టయితే మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు కొత్తగా ఇంటర్వ్యూస్లో కూడా మీకు ఏం టూల్స్ తెలుసు, మీకు ప్రాంప్ట్ ఇవ్వడం తెలుసా, అలాగే మీరు టెస్ట్ కేసెస్ని ఏ విధంగా జనరేట్ చేస్తారు మాన్యువల్ కానీ ఆటోమేషన్ కానీ. మనకు ఏఐ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అలాగే అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏఐ స్ట్రగుల్ టు రీప్లేస్. జనరల్గా మనం ఏంటంటే ఒక టెస్టర్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక అప్లికేషన్ కానీ అలాగే మనకు ఒక ఎంటైర్ ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలంటే తనకు డొమైన్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. డొమైన్ అంటే ఏం లేదండి, మనకు స్టోరేజ్ కానీ నెట్వర్కింగ్ కానీ అలాగే వీటిని మనం డొమైన్గా కన్సిడర్ చేస్తాము. ఏదైతే మనకు డొమైన్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటాయో కదా దాని మీద బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. కాబట్టి అంటే మనం అక్కడ ప్లే అరౌండ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే క్రియేటివిటీ కొత్తగా జనరేట్ చేయడము, కొత్తగా కేసెస్ రైడ్ చేయడము, అలాగే కొత్తగా సెటప్ని కాన్ఫిగర్ చేయడము, కొత్త ప్రోటోకాల్స్కి సంబంధించి కానీ అలాగే డేటా కానీ అలాగే ఎంక్రిప్షన్ కానీ ఈ విధంగా అల్గారిథమ్స్ కానీ యూస్ చేసి మనము జనరేట్ చేయడము అలాగే సెటప్ చేయడం కాన్ఫిగర్ చేయడము అనేది మనం క్రియేటివిటీగా మనము వర్క్ చేయడం అయితే జరుగుతుంది. వీటిని బీట్ చేయడం అనేది కొంత టైం అయితే పడుతుంది ఏఐ లాంటి టూల్స్. ఏఐ ఏం చేస్తుందంటే
ఏదైతే మీకున్న డేటాని బేస్ చేసుకుని ఆ డేటాని అర్థం చేసుకుని దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ మనకు రియల్ టైంలో ఎగ్జిస్టింగ్ డేటా అనేది ఉండదు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఫస్ట్ మీరే థింక్ చేసుకుని మీరే రాసుకొని మీరే ఎగ్జిక్యూట్ చేయడము అలాగే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఉన్న నాలెడ్జ్ మీరు ఎక్కువగా ఏం చేసుకోవాలంటే ఫోకస్ ఎక్కువగా అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయాలి. ఇప్పుడుండే జనరేషన్లో అంటే ఏఐ వచ్చేసింది కదా, జాబ్స్ వెళ్తాయేమో, టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు ఉండరు అనే కాన్సెప్ట్ అలాగే అలాంటి థాట్స్ని అయితే మీరు దూరంగా పెట్టేసేయండి. ఎందుకంటే ఏఐ ఉన్నంత మాత్రాన సో ఇంజనీర్స్ అవసరం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక ఏఐతో మనం కమ్యూనికేట్ అవ్వాలని కూడా ఒక పర్సన్ అయితే ఉండాలి. పర్సన్ లేకుండా మనము ఏఐతో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోలేము కదా. సో కాబట్టి కంపల్సరీగా పొజిషన్స్ అయితే ఉంటాయి. అలాగే మన స్కిల్ని కూడా మనము నేర్చుకోవాలి, అలాగే అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.